దయగలిగిన మా తండ్రి, మీ దయగలిగిన పాదములకు ఉన్నతమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మాకు కావలసిన ఆహారాన్ని, అన్నవస్త్రములను ప్రసాదించి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి విషయంలో మీరు మాకు తోడయండి. మరలా ఈ ఆదివార దినమందు మేమందరము మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ సన్నిధానికి మమ్మల్ని తీసుకుని విషయంలోకి వందరం చెల్లిస్తున్నాం. మీ మాటలను మేము ఆలోచించుకొని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు వారి పేరట శుభములండి. దేవుని పిల్లలారా, గత జూలై 1 నుంచి ఏంటంటే నిమిష ప్రియన కేరళ అమ్మాయి అండి, నర్సు, పొట్ట చేత పట్టుకొని ఉద్యోగరీత్యా యమన్కి వెళ్ళడం, అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ యమనిలో ఉన్న ఒక అతన్ని కలుసుకొని మంచి చేసుకొని ఆవిడ తన కార్యకలాపాలను కొనసాగించింది. ఈరోజండి అందరినీ మనం అలా అనకూడదు. ఎవరో కొంతమంది వలన ఆడవారికైనా మగవారికైనా చెడ్డ పేరు. ఇక అతను ఏం చేశాడంటే ఈవిడ అలసు చూసుకొని ఈవిడను టార్చర్ పెట్టడం, ఇతడే కాకుండా శారీరకంగా, ఇతడే కాకుండా ఇతని ఫ్రెండ్స్ అతి క్రూరంగా చిత్రహింసలు పెట్టినప్పుడు ఈవిడ నర్స్ కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంలో కొంచెం డోస్ ఎక్కువైంది, చచ్చూరుకున్నాడు. చనిపోయిన వారిని మరి ఇట్లా అయింది, నేను చేశాను, పొరపాటు అయింది, నన్ను క్షమించండి అని కోర్టు దగ్గర కానీ పోలీసుల దగ్గర లొంగిపోతే బాగుండేది. ఇవిడ ఏం చేసిందంటే చిన్న చిన్న ముక్కలు నరికి నీళ్ళలో నానబెట్టి పాడేసింది. ఎప్పటికైనా అబద్ధం దాగదండి. రహస్యంగా చేసినప్పటికి కూడా రహస్యం ఎన్నటికీ బయలుపరచబడక తప్పదు. దొరికేసింది, అరెస్ట్ చేశారు, ఉరి శిక్ష ఖరారు చేశారు. కొన్ని రోజుల నుంచి జైల్లో మగ్గిందండి. 2025 జూలై 16న ఆవిడ ఉరి శిక్ష ఖరారు చేసింది అక్కడ యమని కోర్టు. యమని కాదు, యమని 2గా విడిపోయింది. హైతి అంటారు దాన్ని. అతని ప్రెసిడెంట్ కానీ ఆ షేక్ దగ్గరికి వెళ్ళినా ఆయన క్షమాభిక్ష పెట్టలేడు. మా వాడిని చంపేసింది కాబట్టి ఈవిడ ఖచ్చితంగా ఉరి శిక్ష, క్షమాభిక్ష ప్రసాదించారు. ఇది లోకం తీరు. ఇక అతను చంపినందుకు రక్తాపరాధ రుసం, బ్లడ్ మనీ అంటారు. బ్లడ్ మనీ రక్తాన్ని చిందించింది కాబట్టి, చంపింది కాబట్టి దానికి అపరాధ రుసం. వారు రకరకాలుగా దేంట్లో వస్తున్నాయండి, వార్తలు వస్తున్నాయి. ఏది నిజము ఏది అబద్ధమని మనం చెప్పుకోరాదు. ఎగ్జాంపుల్ జస్ట్ 11 కోట్లు వారు అడిగినట్టు ప్రపంచవ్యాప్తంగా 7.5 కోట్లు సేకరించారు. ఇంకా చాలా అవసరమైంది. ఈ 11 కోట్లు ఖాళీ కనుక ఖచ్చితంగా ఇవిడకు జూలై 16న ఉరి తీయాలి. దేశాది నాయకులు, పెద్ద వారుగా ఉన్నవారు కూడా ఎవరు చేయలేని పని కేఏ పాల్ గారు చేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అతడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆపాడు. ఎట్టుకేలకు 16న ఉరి శిక్ష పడలేదు, ఆవిడ జైల్లోనే ఉంది.
ఈ విషయం ఎందుకండి మాకు అని మీరు అనుకోవచ్చు. దీని మీదనే ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని పిల్లలారా, చట్టము మారింది. ఈరోజు ప్రపంచమే కొత్త చట్టంలో ఉంది. అదే నూతన నిబంధన. పాత నిబంధన నుండి ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, పళ్ళుకు పళ్ళు, కళ్ళుకు కళ్ళు, చెయ్యికి చెయ్యి, పాదానికి పాదం దేవుడు చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత చట్టం మారింది. హత్య చేసి దొరికితే దొంగ పట్టేసుకున్నారు. వీడిని పట్టేసుకున్నారు కదా, నిమిషప్రియ. రక్తాపరాధ రుషం 11 కోట్లు. ఇక ఆ తర్వాత ఈ కేయపాల్ గారు కూడా మాట్లాడుతున్నారు, 100 కోట్లు ఇచ్చినా మేము ఒప్పుకోము, ప్రాణానికి ప్రాణం, ప్రాణానికి ప్రాణం. ఎత్తికెలకు దేవుని పిల్లలారా, రక్తాపరాధ రుసం చెల్లించి ఆవిడ తీసుకొస్తారు అని అనుకుంటున్నాను. అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఖచ్చితంగా నేను యెమెన్ నుండి హైతి నుంచి వస్తే నిమిషప్రియ తీసుకొని వస్తాను. ఆవిడ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిందండి. అర్థం చేసుకోండి. ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన ఒక క్రైస్తవురాలు హత్య చేయవచ్చిన. ఈవిడ అనుకుంది హత్య చేస్తేనే హత్య. మనసులో హత్యలు చేసిన వారు చాలామంది ఉన్నారండి. మనం చేయట్లేదు. మన నరహంతకులు కాము, దొరకని దొంగలం మనం. వారేమో దొరికిన దొంగలైతే మనము దొరకని దొంగలు. మనమే కాదండి, మనలాంటి వారు చాలామంది ఉన్నారు, కోపలుగా ఉన్నారు. తల్లిదండ్రులకు డైలీ మనీ ఇవ్వలేదని గొడ్డలతో తండ్రిని నరికేశారండి. ఇప్పుడు వార్తలు జస్ట్ తల్లి కుమారుడికి చెప్పిందట, నాయన బలాదూరు తిరగొద్దు, చదువుకో, మంచి మాటలు చెప్పినందుకు నాకు చెప్తావా అని తాగొచ్చి గొంతు నమిలి చంపేశాడండి. జస్ట్ ఇప్పుడు వచ్చింది వార్త. మరి చంపిన వారు అందరూ మంచులేనా? ఆలోచించండి. ఒకసారి యేసుక్రీస్తు వారు మనసులో ఏం జరుగుతుందన్నది చెప్తున్నాడండి. ఒకసారి మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు ముందు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. నరహత్య చేయవద్దు. నరహత్య అంటే ఒక నరుని రక్తాన్ని భూమి మీద చిందించవద్దు, చేయవద్దు అన్నాడు. విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు. విమర్శ. ఈవిడ నిమిషప్రియ కూడా విమర్శకు వచ్చింది. కోర్టులో కేసేసారు, ప్రూవ్ అయింది. ఏం చేశారండి? ఉరి శిక్ష ఖరారు చేశారు. బాగుంది. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెబుతున్నదేమనగా, తన సహోదరుడు కానీ సహోదరుని కానీ ఎవరినైనా కానీ ఎదుటి వారిని అని అన్నాడు. ఎదుటి వారిని మీద సింపుల్గా కోపపడు వారట. ఎవరట? విమర్శకు లోనగును. ముందేం చదువుకున్నాము? విమర్శకు ఎందుకు లోనయ్యారు? నరహత్య చేశారు. అంతే కదండి. నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. ఇక్కడేమంటున్నాడు? సహోదరుని కానీ భర్త మీద కానీ భార్య మీద కానీ ఎదుటి వారి మీద కానీ పక్కవారి మీద కానీ కోపపడితే చాలట. ఎలా? విమర్శకు లోనగును. కింద చదవండి. తన సహోదరుని మీద కానీ కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును. తన సహోదరుని కానీ సహోదరునికి చూచి వ్యర్థుడా, అరే నువ్వు వేస్ట్ ఫెల్లో అన్నామనుకోండి, ఏమైతామట? మహాసభకు లోనగాలి.
సభ ఎక్కడ జరుగుతుంది? కోర్టులో శిక్ష పడాలి మనకు. ఎందుకు పడట్లేదు అనట్లేదా? రెండు వేస్ట్ పిల్లలు, భార్యను అంటున్నారు, భర్తను అంటున్నారు, పిల్లలు అంటున్నారు, ఎదుటివాడిని పక్కవాడిని అంటున్నారు. ఎందుకు పడట్లేదు మరి శిక్ష? చెప్పండి. మహాసభకు లోను కావాలి, కోర్టు బోన్ ఎక్కాలి, కోర్టు బోన్లో నిలబడాలి మనము. ఇంకా మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పవాడట ఏకంగా నరకాజ్ఞనట. మరి ద్రోహి అనకపోతే ఏమనాలండి అని మనం ప్రశ్నించవచ్చు. దేవుడు చూసుకుంటాడట. నిజంగా దేవుడు పిల్లలారా, క్రైస్తవులమైన మనము బైబిల్ చదవకపోతే, బైబిల్ అర్థం కాకపోతే మహాశిక్షకు లోనవుతామండి. మన గురించి మనమే తెలుసుకోవాలి. ముందు ఎదుటివారి గురించి కంటే మన గురించి మనమే తెలుసుకోవాలి. మన గురించి మనమే పరిశీలన చేసుకోవాలి ముందు. ఇంకా చదవండి కిందికి. కావున బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదైనా కలది, అక్కడ ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే బలిపీఠాన్ని ముందు అర్పించే అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధాన పడుతున్నాడు. లేకపోతే మహాసభకు వెళ్ళిపోతాం, చెరసాలలోకి వెళ్ళిపోతాం, బండ్రవతలు వచ్చి మనను అరెస్ట్ చేస్తారు. ఎక్కడ జరుగుతుంది? అదంతా జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందండి? వాడు చంపేస్తే పోలీసు వారు వచ్చి వాడిని పట్టుకొని పోతున్నారు. భౌతికంగా హత్య చేసేవారు, భౌతికంగా. మరి కానరాని హత్యలు ఎంతమంది చేస్తున్నారు? ఎవరు పట్టుకుంటారు? మరి ఏ కోర్టు పట్టుకుంటుంది? ఎక్కడ, ఏ సభకు మనము లోనవుతాం? ఎక్కడుంది సభ? ఈ కళ్ళతో చూసిందే నిజం అనుకుంటున్నారు ఈరోజు మనుషులు. దేవుడు ఒక చెప్పాడు, కనబడినవి నిత్యములు కావు, దృశ్యములైనవి నిత్యములు కావు, దృశ్యములు కానివి నిత్యములు అని అన్నాడు. కనబడేవి అనిత్యములు, కనబడనివే నిత్యములు. ఇది బైబిల్ చెప్పిన భాష. అందరికి అర్థం కాదండి. ఇది మనం అర్థం చేసుకుంటే మహాజ్ఞానులం అవుతామండి. దేవుడు బిడ్డలారా, ఈవిడకి అవసరం అండి. తన పొట్ట చేత పట్టుకొని వెళ్ళి తానున్న జాబులోనే కొలువు చేస్తూ ఏదో అందులోనే సర్దుకుంటూ అయిపోతున్నాయి కదండి. బిజినెస్ ఎత్తుకెదగాలి, లోకంలో ఉన్న వారితో స్నేహం చేయాలి. అప్పుడు ఊరుకుంటాడు. మరి జాగ్రత్త, ఆడపిల్లలకే రక్షణ లేదు. గేటు, ఇల్లు గడప దాటిందంటే తిరిగి క్షేమంగా వస్తుందా రాదా అన్నది డౌట్. బిక్కుమంటూ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉండాలి. పట్టనట్టుంటున్నాం, మనకేం జరగట్లేదు కాబట్టి పట్టనట్టుంటున్నాం. జరిగిన వారికి మాత్రం అమ్మో మీరు జాగ్రత్త అండి, అమ్మో మీరు జాగ్రత్త అండి, ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. అంతే కదండి. 25 తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతులకు అప్పగించును, అతడి నువ్వు చెరసాలలో వేయబడదు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరు. కడపటి కాసు జరిమానా. ఇప్పుడు ఈరోజు బెయిల్ రావాలంటే ఏం చేయాలండి? పూచికత్తు, బాండ్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఇతను కోర్టులో హాజరు కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ గవర్నమెంట్కే, నేను కోల్పోతాను. సాక్షులు. 27 వ్యభిచారం చేయవద్దని నేను చెప్పాను కదా. ఒక మగ ఆడ కలిసి క్షీణించిందే వ్యభిచారం అనుకుంటుంది లోకం. పూర్వీకులు కూడా అంతే, ధర్మశాస్త్రము అంతే. కానీ ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే,
ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచరించిన వ్యభిచారివి అన్నాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. చాలామంది ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి మాట్లాడారా? వాడు చూడరా సల్మాన్ ఖాన్ అట, 6 ప్యాక్ అట, ఎలా ఉన్నాడు చూడంటే నువ్వు వ్యభిచారివే. అంతేనే కదా, అందరికీ న్యాయమే. చూసావా ఆవిడ ఎలా ఉంది, చూసారా ఆయన ఎలా ఉన్నాడు, అయిపోయింది. మరి ఎవరు అరెస్ట్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. శిక్ష ఎలా పడుతుంది? పడట్లేదు. దొరకని దొంగలు అన్నట్టు. కిందికి చూడండి. ఇంకా నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు తూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఒక స్త్రీనైనా ఒక పురుషుడైనా. మరి వీటికి శిక్షలు, వీటికి కాసులు చెల్లించాలి కదా, జరిమానా విధించాలి కదా. ఎక్కడి నుంచి విధించబడుతున్నాయి, మనం ఏం విధిస్తున్నాం చెప్పండి? ఇవన్నీ పాపాలే కదండి, ఆజ్ఞా అతిక్రమాలు కదండి. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఏ చిన్న పాపం చేసినా, ఏ పెద్ద పాపం చేసినా రక్తాపరాధం, బ్లడ్ మనీ. ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక గువ్వనో, ఒక పావురను తీసుకెళ్ళి రక్తాన్ని ప్రోక్షించేవారు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇశ్రాయేల్ కంటే మనం ఏమైనా మంచి వాళ్ళమా? చాలామంది ఇశ్రాయేల్ మీదే పడి ఏడుస్తారండి. ఇజ్రాయెల్ కంటే గొప్ప దౌర్భాగ్యులం. వారికి ఏ పాపక్షమాపణ లేదు. ఖచ్చితంగా ఎవడన్నా పాపం చేసేటంటే ఖచ్చితంగా రక్తాభరణం చిందించాలి, రక్తం చిందించాలి అంతే. మనమేం చిందిస్తుంది? చెప్పండి. అందుకే దేవుడు ఇశ్రాయేలుని ఎక్కువ ప్రేమించాడా, మనల్ని ఎక్కువ ప్రేమించాడు చెప్పండి? దేవుడు ఇశ్రాయేలుని ఎక్కువగా కోరుకున్నాడా, క్రైస్తవులను కోరుకున్నాడా? ఇశ్రాయేలు ఎక్కువ కాసు జరిమానా, బ్లడ్ మనీ, రక్తాన్ని ప్రోక్షించారు. ఈరోజు క్రైస్తవులు ఏం ప్రోక్షిస్తున్నారో చెప్పండి? చికెన్ కిలో తీసుకొచ్చుకొని తినడానికే మహా కష్టం ఉంది. ఇక గువ్వలు, పావురాన్ని, మేకలు మనం బలిస్తామా? మరి మనం చేస్తున్న పాపాలన్నీ ఎక్కడ మూట కట్టుబడుతున్నాయి, ఎక్కడ స్టోరేజ్ అవుతున్నాయి? ఎవరైనా ఆలోచిస్తారండి? స్టోరేజ్ అయిందనుకోండి, ఫోను హ్యాంగ్ అయిపోతుంది. ఎక్కువ ఇందులో స్టోరేజ్ అయిపోయింది అనుకోండి, జీబీల మీద జీబీలు నిండిపోయిన తర్వాత ఫోన్ ఏమైపోతుంది? నడవదు, ఇలా తిరుగుతుంది, గిరగిరా. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది నిండిపోయింది, దీన్ని ఖాళీ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయాలి, ఎన్నో రకరకాలుగా. మరి ఈరోజు మనం చేస్తున్న పాపాలు కానివ్వండి, అపరాధాలు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ స్టోరేజ్ అవుతున్నాయి? దీనికి శిక్ష ఏది? దీనికి మనం బ్లడ్ మనీ, ఏదైనా అపరాధ రుసుము చెల్లిస్తున్నామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను, అదేనండి 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. ఎక్కడుందండి? 4వ అధ్యాయమేనండి, 20వ వచనమేనా? 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 3వ అధ్యాయము 13వ వచనం నుంచి, సహోదరులారా
లోకము మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమిస్తేనట మరణంలో నుండి జీవంలోకి వచ్చేస్తాం. అంటే ప్రేమ అంత గొప్పదా? ప్రేమ అంత గొప్పది. ప్రేమనే ఆయుధం. పగలు ప్రతీకారాలు ఆయుధాలు కావు, కక్షలు కార్పణ్యాలు ఆయుధాలు కావు. ప్రేమనే ఆయుధం. కిందికి చూడండి, కిందికి. తన సహోదరుని ద్వేషించేవాడట ఎవడట? హత్య చేసిన వారు. ఈరోజు ఎవరు కూడా ద్వేషించట్లేదా? భార్యను భర్త ద్వేషించట్లేదా? భర్త భార్యను ద్వేషించట్లేదా? కుటుంబంలో ఎంతమంది ఒక్కొక్కరిని ద్వేషిస్తారండి? ఇంత ద్వేషించిన నరహంతకులమైన ఎక్కడ మనము అపరాధ రుసుము చెల్లిస్తున్నాం చెప్పండి? చెల్లించాము ఎప్పుడైనా? మరి దీనికి పరాకాష్ట చివరికి ఏమైపోతుందట? ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. క్రైస్తవులందరూ ఎరిగిన వారనట. వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆలోచన చేయాలి. పైపైన చదువుకుంటూ పోతే అర్థం కాదు. ద్వేషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ఆవిడ అతన్ని చంపి మొత్తం మంది క్షమించి చచ్చిన తర్వాత ముక్కలు ముక్కలు కోసింది. ఆవిడ నరహంతకురాలైంది. కానీ ఈరోజు ఎవరినైనా ద్వేషిస్తేనే నరహంతకులం. ఆవిడను విడిపించడానికి 11 కోట్లు బ్లడ్ మనీ. మనం చేసిన హత్యలకు ఎన్ని కోట్లు చెల్లించారు చెప్పండి? ఆవిడ ఒకటే చేసిందని హత్య. ఆవిడ ఒకటే చేసింది. 11 కోట్లు చెల్లించాలి. ఇంకంటున్నాం మీరు 100 కోట్లు ఇచ్చినా మేము ఆవిడకు క్షమాభిక్ష పెట్టాం. ఆవిడ చావవలసిందే. మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ద్వేషించిన వారి పరిస్థితి ఏంటి? ఎన్ని లక్షల కోట్లు కట్టాలి? రక్తాపరాధ రుసుం ఎవరు కడుతున్నాం? బ్లడ్ మనీ. ఎవరిని కట్టారండి? ఫలానా సంఘంలోనండి ఫలానా ఆవిడండి ఒక ఆవిడను ద్వేషించి నరహంతకురాలు అయింది. ఆ నరహంతకురాల నుండి మరలా విడిపింపబడడానికి ఫలానా రుసం కట్టిందండి దేవుడికి. వార్తలు వచ్చాయి. మరి ఏంటి అసలు ఇది? కట్టకపోతే ఎలా మనము నిత్య జీవం ఉండదే? ఏ నరహంతకునందు ఏ నరహంతకురాలందు నిత్య జీవం ఉండదు అన్నాడు. క్షమాభిక్ష పెట్టాలి. భూమి మీద ఏదైనా పాపము పనులు చేసినా అపరాధములు చేసినా క్షమాభిక్ష పొందుకొని చావాలి. ఈ క్షమాభిక్ష పొందక చస్తే డైరెక్ట్గా నరకమే. ఇలా ఆలోచించాలి క్రైస్తవులు అన్నవారు. ఈరోజు ప్రపంచమంతా సమాజమంతా కక్షలు కార్పణ్యాలు పోటీ ప్రపంచం నడుతుంది. ఈరోజు ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు, ప్రశాంతత వాతావరణం లేదండి. తండ్రికి కొడుకు పడదు, కొడుకు తండ్రి పడదు, తల్లికి బిడ్డకు పడదు, అత్తకు కోడలకు పడదు. ఇదే తంతు. ఎప్పుడు ద్వేషించడమే. ఒకరున్నప్పుడు ఒక మాట, ఒకరు లేనప్పుడు ఒక మాట. ఇలా ద్వేషించుకుంటూ పోతే నరహంతకులుగా మారిపోతున్నాం. బ్లడ్ మనీ ఏది? మరి రక్తాపరాధ రుసుము ఏది? ఎవరికి చెల్లిస్తున్నాం? జరిమానా దేవుడు విధిస్తున్నప్పుడు ఎవరికి చెల్లిస్తున్నాం? సాక్ష్యం ఎవరంటారా? ప్రకృతే సాక్ష్యం. ఆలోచించండి దేవుని పిల్లలారా, మనం ఎంత అదృష్టవంతులారా. మనం చేసిన కష్టమంతా రక్తాపరాధ రుసుంకే కట్టాలి. ఈరోజు వచ్చి ప్రమాణాలు చేస్తారు కదండి. పోయినసారి 2025 31 అండి, 2024 31
ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మాట్లాడారండి. మేము ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్క వారిని మేము దేవుని ఆకర్షణలకు నడిపిస్తాం. ప్రమాణం చేయలేరు. చేసిన వారి ప్రమాణం ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేరు. మీరు అపరాధులే. మీ అపరాధుల రుసం ఎలా చెల్లిస్తున్నారు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపరాధముల చేతను అన్నాడు, పాపముల చేతను చచ్చిపోతున్నామండి. అపరాధాలు చేయట్లేదా? ఈ అపరాధంలో నుండి విముక్తి కలగాలంటే ఏం రుసం చెల్లించాం చెప్పండి దేవుడికి. రక్తాపరాధ రుసం అన్నారు. దేవుడు ఒక్కొక్క అపరాధానికి ₹1 పెట్టినా, ఒక్కొక్క అపరాధానికి ₹10 పెట్టినా ఎన్ని జమ అవుతాయండి. రోజుకొకటే చేస్తాము అపరాధాలు, రోజుకొకటే చేస్తాము తప్పులు, రోజుకొకటే చేస్తాము పాపాలు. ఇలా కట్టలు కట్టలుగా పాపాలు అపరాధాలు పెరిగిపోతూ ఉంటే సంచుల్లో బస్తాలు దేవుడికి పెట్టాలి. అపరాధ రుసం, రక్తాపరాధ రుసం, పాప రుసం ఏ పెట్టట్లేదే. ఆ రోజు ఇశ్రాయేలీయులలో లేవీలకు తినంత తిండి తినంత మాంసం అండి. తెలుసా మీకు? తినలేక ఎక్కసమయ్యేది. 11 మంది గోత్రకర్తలు వీరందరూ ఏ పాపం చేసినా, ఏ అపరాధం చేసినా రావాలి బలిపీఠ దగ్గరికి, రావాలి రక్త ప్రోక్షణ చేయాలి, తీసి లేవీలకు పడేయాలి. ఎంత తింటారు చెప్పండి. ఇవన్నీ దేవుడికి నచ్చట్లేదు. ఇక కుక్కతో ఒక గుండు కడితే చక్కగా వస్తుంది. ఇటువంటి మరలా దేవుడు చేశాడంతే. కానీ దేవుడు మనుషులను యథార్థంగా పుట్టించాడండి. కానీ మనుషులు తంత్రములు కల్పించుకున్నారు. లోకం అనే లోకం గురించి మనం ఆలోచిస్తేనే తప్ప లోకంలో ఉన్న మనం కూడా ఎలాంటి వారం అన్నది ఎప్పుడు కూడా మనం ప్రశ్నించుకోము. నేనే నీతిమంతుడిని, అందరూ పాకులే. పరిసేయుడు ప్రార్థన చేసినట్టు మనం చేస్తాం. దేవా ఏంది వాడిలాగా నన్ను ఉంచినందుకు నీకు వందనములు. నీతిమంతుడికి ఎవరు తీర్చబడ్డాడు? సుంకరే. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడట. రక్తాపరాధ రుసం, పాప రుసం, అపరాధ రుసం ఏంటిది? పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిపోయామండి. చచ్చిన వారిని మరలా ఏం చేశాడట? యేసుక్రీస్తు వారిలో మనను బ్రతికించాడు. బ్రతికింపబడిన వారు కూడా అపరాధాలు చేయట్లేదా? పాపాలు చేయట్లేదా? నరహంతకులుగా మారట్లేదా? మారుతున్నారు. ఏది మరి రుసం? ఏది మరి జరిమానా? ఏది లేదు. అంటే దీనికి అందరికీ కారణం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. అయితే ఆ బలులు ఆనాడు ఆ బలులు అర్పించారు. అపరాధ పార్థ బలి, పాప పరిహార్థ బలి, ఎన్నో బలులు అర్పించారు. బలులు అర్పించినప్పటికీ కూడా ఏం జరిగిందట? ఏటేటా పాపములు కడగబడడం లేదు, జ్ఞాపకంలోకి వస్తున్నాయి, మర్చిపోవట్లేదు, మరపడడం లేదు. అరే ఇమ్మానుయేలు వింటారా? ఇక్కడ కూర్చో. ఏమన్నా తండ్రి కొడుకులు ఆడుకుంటున్నారా మీరు ముగ్గురు కలిసి? కూర్చోడబెట్టి చేరుడుగా
ఎందుకు కూర్చో, అక్కడ కూర్చో. దేవుడి పిల్లలారా ఆలోచించండి. ఏటేటన్నట ఏమైపోతున్నాయట? పాపంలో జ్ఞాపకం వస్తున్నాయి. పాపంలో జ్ఞాపకం వస్తున్నాయి. మరి అప్పుడు ఏం చేశాడట దేవుడు? ఎలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుషులు చేసిన పాపములను, మనుషులు చేసిన అపరాధాలను, మనుషులు చేసిన హత్యలను నివారించుట అసాధ్యం అన్నాడు. నువ్వెంత బ్లడ్ మనీ చెల్లించినా ఈరోజు విడిచిపెట్టడానికి ససమీలు చేస్తున్నారండి. ప్రాణానికి ప్రాణమే. ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఎవరు ఊరుకుంటారు? నా కొడుకు ప్రాణం తీసింది కనుక దాని ప్రాణం కూడా తీయాలి, ఊరెయ్యాలి, రోడ్లెక్కుతున్నారండి. మేము రక్తాపరాధ కోసం చెల్లిస్తాం, విడిపించండి. నో, నెవర్, అసంభవం అంటున్నారు. ఒక హత్యే. కనుక అప్పుడు దేవుడు ఆలోచించాడు, ఏంటిది? అందరూ ఇలానే చేసుకుంటూ పోతే అందరూ నరకానికి వెళ్ళిపోతారు. పరలోకం నుండి ఒక్కను ఉండాలా? నాకొక్కడికే ఇదంతా స్థలం, నేనేం చేసుకుంటాను? ఎవరు నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం చేయవాడు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. మరెలా? ఒక అడుగు వెనక్కి తగ్గాడండి దేవుడే. మహాభయంకరుడైన దేవుడు ఆకాశ మహాకాశాలను పట్టజాలని తండ్రి ఒక అడుగు వెనక్కేశాడు. చూడండి, పిల్లల పట్ల తల్లిదండ్రులు అడుగు వెనక్కేసుకోరా? వీడిని పోగొట్టుకుంటాను, వీడి కన్నాను, పెంచాను, 9 నెలలు కడుపులో వీడు తన్నిన, వీడు చేసిన ఏది చేసినా తట్టుకొని వీడిని బయటకు తీసుకొచ్చాను. వీడు ఏది చేసినా భరించడమే తప్ప ఇంకా వేరే చేసి ఎక్కడ గత్యంతరం లేదు. సర్లేదా, ఏం చేసుకుంటూ చేసుకోరా, ఏం చదువుకుంటూ చదువుకోరా, నీకేం కావాలి అడగరా. ఇలా ఇది తండ్రి నుంచి వచ్చింది వారసత్వం. ఒక అడుగేశాడు వెనుకకు. ఇలా కాదు, మనుషులు చేసిన పాపానికి మనిషినే బలి చేయాలి అనుకున్నాడు దేవుడు. అందుకే యేసుక్రీస్తు భూమికి పంపించడం జరిగింది. ఆలోచన చేయండి దేవుడి పిల్లలు. పరలోకం మనం వెళ్ళాలంటే ఊరికనే వెళ్ళలేమండి. ఒక దేశం దాటి ఒక దేశం వెళ్ళాలంటే 1,00,000 కారణాలు ఉంటాయి. పాస్పోర్ట్, వీసా. మరి ఒక లోకం నుంచి ఇంకొక లోకంకి వెళ్ళాలంటే ఇంకెంత ప్రాసెస్ ఉంటుంది చెప్పండి. ఈరోజు ఏ క్రైస్తవులు ఆలోచిస్తున్నారు? లోకం సరిపోతుంది, ఈ రక్త సంబంధాల ప్రేమ సరిపోతుంది, ఈ రంగురంగుల ప్రపంచమే చాలా అనుకుంటున్నారు. ఇవన్నీ అనిత్యములరా, ఇవన్నీ అనిత్యములు. నిత్యమైనదే దేవుడు, నిత్యమైనదే కనబడని లోకం, నిత్యమైనదే యేసుక్రీస్తు వారు, నిత్యమైనదే పరిశుద్ధాత్మ దేవుడు, నిత్యమైనదే దేవదూతలు. వీటి కోసం బ్రతకాలి మనం. అందుకే ఈ లోకానికి ప్రవేశించాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. శరీరాన్ని అర్పించాడు, శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలోనే కడగబడిన క్రైస్తవులే మనం. ఆలోచించండి దేవుడి పిల్లరా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ
ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు కొనాలి, దేవుని కొరకు పవిత్రపరచాలి, దేవుని కొరకు నీతిమంతులుగా మార్చాలి, దేవుని కొరకు నిందారహితులుగా చేయాలి, దేవుని కొరకు బ్లడ్ మనీ నీవే. యేసుక్రీస్తు వలనండి మనకు బ్లడ్ మనీ, అపరాధ రుసుం, అపరాధ పరిహార్థ బలి. మనం చేసే అపరాధాలకు, మనం చేసే పాపాలకు, మనం చేసే హత్యలకు యేసుక్రీస్తు బలయ్యాడండి. ఎవరికి తెలుసండి ఈ నిజం? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం అండి. 53వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడండి. మన చేసిన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు వారు అంటే ఏమనుకుంటున్నారు? పస్కా బలి, పాప పరిహార్థ బలి, అపరాధ బలి, బ్లడ్ మనీ. రక్తానికి రక్తం, పాపానికి పాపం, అపరాధానికి అపరాధం. మనం చేసిన అతిక్రమములకు అతడు గాయపరచబడ్డాడండి. మనం చేసిన దోషములకు మనను నిర్దోషులుగా మార్చడానికి ఆయన నలగొట్టబడ్డాడు సిలువలో. ఎవరికి అర్థమైంది యేసుక్రీస్తు వారి జీవితం? క్రీస్తుని నమ్ముకోండి రోగాలు పోతాయి, క్రీస్తుని నమ్ముకోండి కోర్టులో పిలుస్తారు, ఇవే. కానీ నీ కొరకే నా కొరకే క్రీస్తు వారు బలయ్యాడు. అపరాధ బలి, పాప పరిహార్థ బలి, నరహంతకులమైన మనను బ్లడ్ మనీగా ఆయననే దేవునికి ఇచ్చాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. 6వ వచనం. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎంతమంది నరహంతకులు, ఎంతమంది దోషులు, ఎంతమంది అపరాధులు, ఎంతమంది పాపం చేసిన వారు, వీరందరి దోషక్రియలను యేసుక్రీస్తు వారి మీద మోపాడండి. ఒక్కడిని నలుగుగొట్టాడు, ఒకడిని రక్తం కళ్ళ చూచాడు, ఒలికించాడు రక్తం. ఈరోజు ప్రపంచానికి యేసుక్రీస్తు వారు ఏం అర్థమయ్యి చెప్పండి? అసలు ప్రపంచాన్ని ప్రక్కన పెట్టింది, క్రైస్తవులకైనా అర్థమయ్యాడా? యేసుక్రీస్తు వారు ఎప్పుడు గుర్తుకొస్తారు తెలుసా? క్రిస్మస్కి యేసుక్రీస్తు వారు గుర్తుకొస్తారు, గుడ్ ఫ్రైడేకి యేసుక్రీస్తు వారు గుర్తుకొస్తారు, ఈస్టర్కి యేసుక్రీస్తు వారు గుర్తుకొస్తారు. మరి తక్కినదేనా? తను తాను ఉపేక్షించుకొని, నన్ను వెంబడింపబోరిన వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము నా సిలువను ఎత్తుకుని మోయమన్నాడే. ఎవరు మోస్తున్నారు సిలువను? సంవత్సరానికి 3 సార్లు జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా? అలాంటి సంవత్సరానికి నువ్వు చేసిన పాపాలు 3 నేను క్షమిస్తానంటే మనం ఎలా ఉండేవాళ్ళని చెప్పండి? సంవత్సరానికి 3 సార్లు నా దగ్గరకు వస్తున్నావు, సంవత్సరానికి నిన్ను 3 అపరాధాలను నేను క్షమిస్తానంటే ఏమైపోయేవారు మనం చెప్పండి? యేసుక్రీస్తు వాల్యూ అర్థమవుతుంది ఈరోజు క్రైస్తవులు. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తీయబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అతడేం తప్పు చేయలేడండి. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలడని ఆ రోజే ఎలుగెత్తి చెప్పాడు. మనం చెప్పగలుగుతామా? మనకంత ధైర్యం ఉందా? మనం చేసిన పాపాలు ఎవరు క్షమిస్తారో చెప్పండి? ఎవరు అపరాధ రుసుం చెల్లిస్తున్నారు, ఎవరు బ్లడ్ మనీ చెల్లిస్తున్నారో చెప్పండి? ఎంత సులువైంది పెట్టాడండి. ఈరోజు ట్రాఫిక్ ఉల్లంఘిస్తే చలాన్ ఇస్తాడే, ఆ చలాన్ని కట్టకపోతే బండిని సీజ్ చేస్తాడే. అంటే పరలోకం అంత ఈజీగా మనకు దొరుకుతుందా?
బ్రతుకున్న రోజులు ఊరి మీద ఆంబోతు లెక్క తిరిగి తాగి తందనాలాడి తనకిష్టం ఉన్నట్టు బ్రతికిచ్చేస్తే దేవా వీడిని పరలోని వారిని లోకానికి చేర్చుకొనగానే చేర్చుకుంటాడా? జైల్లో పడ్డవాడిని ఊరికి తీసుకొని వస్తామండి మనం? న్యాయవాదన జరగాలి. ఇరువురు తగాదాలు అక్కడ నిలబెట్టాలి. నిజంగా అయిన దోషి కాదు, నిర్దోషి అంటేనే కోర్టుని విడుదల చేస్తుంది. మరి భూలోకం నుండి పరలోకానికి వెళ్ళాలంటే మనము నిర్దోషులుగా ఉంటే వెళ్ళం, నిర్దోషులుగా ఉంటేనే మనం వెళ్ళగలం. పరదేశీ వీసా శాంక్షన్ చేస్తుంది. మృత్యుల లోకం, పాతాళ లోకం మనకు వీసా ఇవ్వాలంటే భూమి మీద చనిపోయేంత వరకు, తుది శ్వాస వరకు నీతిమంతులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా ఉంటేనే పరదేశీ మనకు వీసా శాంక్షన్ చేస్తుంది. ఓకే, కమ్ టు పరదేశీ, వెల్కమ్ టు పరదేశీ అని మనకు స్వాగతం పలుకుతుంది. ఇతర దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, అనుమతులు కావాలి, ఫ్లైట్ టికెట్ కావాలి. మరి పరదేశీకి మృత్యులోకం వెళ్ళాలంటే ఊరికనే వెళ్ళిపోతావా? ఏం ప్రాసెసింగ్ కదా? ప్రాసెసింగ్ ఫీ చెల్లించవా? మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం అండి. 20వ అధ్యాయము 28వ వచనము చదవండి త్వరగా. 20వ అధ్యాయము 28వ వచనం. అలాగనే మనుష్య కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? అనేకులకు క్రైమ్ జరుగుతుంది. మనుషుల మధ్య క్రైమ్, హత్యలు, మానభంగాలు, వ్యభిచారం, అపరాధం, పాపం, దోషాలు జరుగుతున్నాయి. ఇగో వీటన్నిటికీ క్రయధనముగా నా రక్తాన్ని చిందించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఇందాక చదివాము ఏషియా గ్రంథంలో మన దోషాలను బట్టి, మన అపరాధాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. ఇక చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? పని నిమిత్తం వచ్చాను. నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చడానికి వచ్చాను. మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి నేను వచ్చాను. మీకు మృత్యులోకం మీకు ఆహ్వానం పలకాలంటే మీరు ఎప్పుడు కూడా నిష్కలంకంగా, పవిత్రంగా ఉండాలి. నిజంగా అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఉలిక్కి పడతానండి. అసలు నిజంగా ఈ సత్యమైన వాక్యాన్ని తెలియకపోతే, అసలు యేసుక్రీస్తులోకి రాకపోతే నేనేమైపోదు? నాకేం కొదవ అనుకుంటున్నారు చాలామంది. కొదవనే నీకు ఎక్కువ. కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? నీ చాటుని దండన. అది తప్పించుకోవడానికి ఈ తాపత్రయం మనం అవసరమండి. ప్రతి వారం కూడుకోవడం ఎందుకండి? ప్రతి వారం కూడుకోవడం ఎందుకు? ఈ 2 గంటలు ఇంకా దేనికైనా వినియోగిస్తే కొంత డబ్బు సేకరించేవాళ్ళం కదా, సంపాదించేవాళ్ళం కదా. ఇది ఎందుకు గోస? ఇది ఎందుకు గోస? ఆదివారం వచ్చిందంటే గోస. ఏంట్రా బాబు ఈ గోస అని అనుకోవట్లేదా? ఈ గోస పడితేనే అక్కడ మనకు విముక్తి. ఇది గోస అనుకున్న వాళ్ళు నిజంగా అసలు క్రైస్తవులే కాదండి. నిజంగా నేను చెప్తాను, దేవుడు వారిని చూసి బాధపడతాడు, చీ అని అంటారండి. దేవుడి పిల్లలను ఆలోచించండి. కనుక మనుషులుగా అయిన మనము నరహంతకులుగా, దోషులుగా, అపరాధులుగా మనందరి కొరకు యేసుక్రీస్తు వారే క్రయధనముగా తన రక్తాన్ని కార్చాలి, తన శరీరాన్ని పెట్టాడు. ఇక మనం చేయవలసిన పని ఏంటి?
మనం చేసిన పాపాలను, మనం చేసిన దోషాలను, మనము నరహంతకులమైన మనము నిర్దోషులుగా మారాలంటే ఒకే చిన్న పని పెట్టాడు అంతేనండి. చిన్న పని. ఏంటో పని తెలుసా అండి? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అండి. అయితే యేసుక్రీస్తు వారు దేవుడు, వారు వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఆయన వెలుగులో నడవాలి. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, తీయండి, అందరు తీయండి. యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. 1వ అధ్యాయం 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, అన్యోన్య దంపతులు అని అంటారు, అన్యోన్య కుటుంబం అంటారు, అన్యోన్య దేశం అంటారు, అన్యోన్య రాష్ట్రం అంటారు, అన్యోన్య గ్రామం అంటారు. దేవుడితో, క్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవుడితో, సంఘముతో, సేవకులతో అన్యోన్య సహవాసము మనం కలిగి ఉంటే, ఆయన కుమారుడి రక్తం ఏంటట? ప్రతి అని అన్నాడు, A to Z. ప్రతి పాపం నుండి మనను పవిత్రుడుగా చేయును. మరి అన్ని సహవాసం చేయడానికి ఏమైనా ఫీ కడుతున్నామా? రుసుము చెల్లిస్తున్నామా? ఫ్రీని కూడా ఉపయోగించకపోతే ఇక మనల్ని ఏమంటారండి? ఏమనుకుందామని మన రేషన్ కార్డులు ఫ్రీగా ఉచితంగా పంచుతున్నారంటే జులవారులు పట్టుకొని క్యూలో నిలబడతారు కదండి, ఆ దిక్కుమాలిన ప్లాస్టిక్ బియ్యం కోసం. ఇప్పుడు చూడండి, ఇందిరమ్మ వచ్చినాయంటే 5 లక్షలు చెప్తున్నారంటే ఎక్కడ ఖాళీ లేదు. తాపిమేశ్వరు అందరు బిజీ అయిపోయారు. నేను ఒకరి ఇంటికి వెళ్తే చెప్తున్నాను, అన్నా నేను 5 ముగ్గులు పోసాను, అన్నా నేను 10 ముగ్గులు పోసాను. దేనికి? ఇందిరమ్మ. ఆదివారం దేవుడి దగ్గరికి రావాలంటే సమయం లేదు. నువ్వు ఎన్ని ఇళ్ళు కడితే ఏం ప్రయోజనం చెప్పు? నువ్వు ఎన్ని ఇళ్ళకు ముగ్గులు వస్తే ఏం ప్రయోజనం చెప్పు? దేవుడితో అన్నిళ్ళ సహవాసమే లేదు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దోషాలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన హత్యలు అక్కడ మూట కట్టుకుంటున్నావు. నువ్వు ఈ భూమిని వెళ్ళినప్పుడు నీ వెనుక ఆ మూటన వస్తుంది. ఆ మూటలు మనతో రాకూడదు అంటే ఇక్కడనే క్లియర్ చేసుకోవాలి. ఇక్కడనే క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలంటే దేవుడు పిల్లలు యేసుక్రీస్తు దానికి కూడా ఒక మాట చెప్పాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 56 అండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 56 అండి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని అన్నాడు. అది తినాలన్నా, అది త్రాగాలన్నా మొట్టమొదటి ఏం చేయాలి? దేవుని ఆకర్షణలోకి రావాలి. దేవుని చేత తన కుమారుని సంఘంలో చేర్చబడాలి. మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏం చేయాలట? బాప్తిస్మం పొందాలి. అది పొందడానికి వాయిదాలు ఇస్తున్నారండి. ఒక ఆవిడ అంటుంది, ఏమన్నా నువ్వు తీసుకోవడం లేదు, మేము అందరం ఒకటేసారి తీసుకుంటాం. అందరూ ఒకటేసారి వెళ్ళిపోతారండి? అందరూ ఒకటేసారి వచ్చారండి భూమి మీదకి? చెప్పండి ఒక మాట. అందరూ ఒకటేసారి వచ్చారా భూమి మీదకి? నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ గర్భవాసం నీ కొడుకు వచ్చాడు, ఆ తర్వాత ఇంకోళ్ళు, ఆ తర్వాత ఇంకోళ్ళు, అందరూ ఒకటేసారి తీసుకుంటామంటే ఏంటి? అంటే నువ్వు చేసిన పాపాల మూట ఎంత పెద్ద అవుతుందో తెలుసా? మోయలేని బరువు. ఎంత ఈజీ అండి, ఎంత ఈజీ అండి. ఆవిడకు 11 కోట్లు 100 కోట్లు కట్టింది, ఆవిడకు ఉరి శిక్ష రద్దు కాదు.
మనకేంటంటే చక్కగా ఆదివారం రావాలి, సహవాసంలో కూడుకోవాలి. ఆయన శరీరానికి సాదృశ్యం రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఏంటట ద్రాక్షరసం. అయిపోయింది. ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు, ఏ కంప్యూటర్ అవసరం లేదు. ఫోన్ హ్యాంగ్ అయిందంటే దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టాలి. ఇంత చౌకం కదండి, చౌక. ఈ రోజుల్లో నుండి ఫ్రీగా ఏది వచ్చిన దానికి వాల్యూ లేదట. అర్థమైందండి? ఫ్రీగా వస్తేనట ఆడికి ఉండిచ్చిండు. అది ఏదైనా డబ్బు పెట్టి కొన్నామనుకోండి వాల్యూ ఉంటుందండి. ఈరోజు బైబిల్ పంచుతున్నారండి, కొత్త నిబంధనలే పంచుతున్నారు ఎక్కువ. ఎవరైనా వాల్యూ ఉందండి దానికి? చెదలు పడుతున్నాయండి, గోడ మీద పెడతారు, మర్చిపోతారు. చెదలు తింటుంది ఆ పేపర్లలో. అదే 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు అనుకో, జాగ్రత్తగా భద్రపరచుకుంటాడు. 100 రూపాయలు ఖర్చు పెట్టి నా కష్టార్జితంతో కొనుక్కున్నాడు కాబట్టి ఇది పెట్టెలో పెట్టి జాగ్రత్తగా దాచుకోవాలి. ఫ్రీగా వచ్చింది అనుకోండి, ఫ్రీగా వచ్చిందా ఇలా పడేస్తాడు. అది నాకు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు ఆలోచిస్తే అసలు దేవుడు కూడా ఇది ఫ్రీ పెట్టి మనుషులను పోరంబోకులుగా సోమరులుగా చేసి అనిపిస్తుందండి నాకైతే. తండ్రి కదండి, తండ్రి వారసత్వం పిల్లలు అనుభవించలేదు, ఏదైనా ఫ్రీ. తల్లిదండ్రులకు ఏ సౌఖ్యాలు లేకపోయినా ఆడపిల్ల అయితే తల్లి ఆడపిల్ల గురించి ఆలోచిస్తుంది, తండ్రి అయితే మగపిల్లల గురించి ఆలోచిస్తాడు. ఒరే నాకు లేకున్నా పర్వాలేదురా, వెళ్ళి తెచ్చుకోరా. తండ్రి అంటాడు, తల్లి అంటుంది. అదేంటండి మన తండ్రి కూడా, నాయన మీరేం నాకు ఇవ్వగలరు, మీరేం నాకు పెట్టగలరు, ఎందుకు అంత బాధతో అంత కష్టం ఎందుకు మీరు పడాలి? అందుకనే నా కుమారుడిని మీ కొరకు ఇచ్చేసాను, వాడుకోండి. బంగారు కోడిలంటోడు, బంగారు బాతులంటోడు దేవుడు. బంగారు బాతు కోడిగుడ్లు పెడుతుంది తప్ప గుడ్లు తినాలే తప్ప కోడిని కోసుకుంటే లోపల ఎన్ని గుడ్లు ఉంటున్నాయంటే ఇక ఆనంద పిచ్చోడికి ఎవరు ఉన్నారండి? వెనకడ కూడా ఉన్నాడట. కోడట బంగారు గుడ్లు పెట్టిందట. రోజొక కోడిగుడ్డు పెడుతుంది, రోజొక గుడ్డు పెడుతుంది, రోజొక గుడ్డు. ఎంత నేను ఏంటంటే వెయిట్ చేయాలి. కోడినే కోసేస్తే ఎన్ని గుడ్లు, భయంకరమైన గుడ్లు ఉంటాయి. గుడ్లు తీసేసుకుంటే వ్యాపారం చేసుకుంటారు. కోడిని కోసేసండి, ఏముంటాయండి గుడ్లు అందులో? పిచ్చుడు కాకపోతే. అదే రోజొక బంగారు కోడిగుడ్డు పెట్టింది, ఆ కోడిగుడ్డుతో సరిపోతుంది కదా, సరిపెట్టుకుంటే వెళ్ళిపోతుంది కదా. అత్యాశ అంటే అంటే దేవుడు బంగారు కోడిగుడ్డు, బంగారు కోడి లాంటి వాడు. యేసుక్రీస్తు బంగారు కోడి లాంటి వాడు. యేసుక్రీస్తుని మనం ఉపయోగించుకోవాలి. కానీ యేసుక్రీస్తుని మనం అమ్మేశామనుకోండి, ఇంకా మనకెక్కడ ఉపయోగం? దేవుణ్ణి అమ్మేశామనుకోండి, ఇంకా మనకెక్కడ ఉపయోగం? చదవండి 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తమును నిజమైన పానమును ఉన్నవి. నా శరీరము తిని నా రక్తం త్రాగిన వాడే నా యందు నేనును, వాని యందు నేను నిలిచి ఉంటాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, నా తండ్రితో కలిసి, పరిశుద్ధాత్మ దేవుడితో ఎవరైతే అన్నింటి సహవాసం కలిగి ఉంటారో, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అపరాధాలు, మీరు చేసిన దోషాలు, మీరు చేసిన పాపాలు ప్రతి ఒక్కటి డిలీట్ చేస్తారన్నాడు దేవుడు. మీరేం రక్తాపరాధ రుసుము చెల్లించే అవసరం లేదు, బ్లడ్ మనీ ఇచ్చే అవసరం లేదు, జరిమానా విధించే అవసరం లేదు, కట్టే అవసరం లేదు. ఫ్రీ 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 అన్ని ఫ్రీ. అసలు ఫ్రీ దానిని కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు అంటే వీరు మనుషులండి. అంత ఉచితమేనండి, అంత ఉచితమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా, ఉచిత పథకాలు గవర్నమెంట్ ఇచ్చి గవర్నమెంట్ దివాణా తీస్తుందేమో తప్ప దేవుడు ఉచిత పథకాలు పెట్టి దేవుడు ఎప్పుడు కూడా దివాణా తీయడు. ఉన్నవాడు ఆయన, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, దరగని ధనం ఆయన దగ్గర ఉందండి. మనం ఏది అడిగినా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. వెతకండి నేను కనబడతాను కదా, మీకు దొరుకుతాను కదా, తట్టండి మీకు తీయబడును అన్నాడు. కానీ ఒక కండిషన్ అన్నాడు, నాతో కానీ నా కుమార్తో కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసం సమాధానంతో ఉండండి. మీరేది అడిగినా మీకు దొరుకుతుంది. మీరే చేసిన పాపం చేసిన అపరాధం చేసిన ప్రతిదీ క్లియర్ చేస్తాడు నా కుమారుడు రక్తం ద్వారా. ఇంకేం కావాలండి? ఉచితం అన్నాడు ఇక్కడ, ఉచితమే. రోమిలకు రాసిన పత్రిక 3:24. రోమిలకు రాసిన పత్రిక 3:24. కాబట్టి నమ్మువారు అని అన్నాడు. నమ్మని వారు ఎంతమంది ఉన్నారండి? నమ్మువారికి ఈ రాయితీ వర్తిస్తుంది. నమ్మిన వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. నమ్మి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారికి ఈ రాయితీలు వర్తిస్తున్నాయి. ఏంటి ఆ రాయితీ? ఉచిత రాయితీలు. దేవుని నుండి వచ్చే ఉచిత రాయితీలన్నీ వర్తించాలి అంటే నమ్మిన వారికే, నమ్మి బాప్తిసం తీసుకున్న వారికే, దేవుడి చేత సంఘంలో చేర్చబడిన వారికే. ఏమంటున్నాడు? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. నీతిమంతులకే పరదేశి, ఆ తర్వాత నీతిమంతులకే పరలోకం. ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా, ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద నీతిమంతులు అన్నాడు. అంటే భూమి మీద నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే ఉచితంగానే. ఆయన కుమారుడు ఉచితమైన కృపచేత. ప్రతి ఆదివారం మనం రొట్టె విరుస్తున్నాం ఉచితంగానే. ప్రతి ఆదివారం సహవాసంగా కూడుకుంటున్నాం ఉచితంగానే. ప్రతిదీ ఉచితమే. ఉచితాన్ని కూడా వినియోగించుకోనకపోతే దేనికి అవసరమండి? భూమికి బరండి. నమ్మని వారి సంగతి పక్కన పెట్టండి. నమ్మిన వారి గురించి ఆలోచించండి. కనుక దేవుని పిల్లలారా, బ్లడ్ మనీ, రక్తాపరాధ రుషం ఎవరు చెల్లిస్తున్నారో చెప్పండి? అంత ఫ్రీ అయినండి. ఈ ఫ్రీని ప్రతి ఒక్కరు వాడుకోవాలి. వాడుకుంటేనే బాగుంటాం. వాడుకోకపోతే మన పాపాల చిట్ట పెరిగిపోతుంది. మన పాపాలు క్షమించబడవు. మళ్ళీతోటే మన కన్ను మూస్తాం. నిత్యజాతి దండన. ఒకవేళ క్లీనప్ కావాలి, ప్రతి పాపం నుండి విముక్తి పొందాలి అనంటే దేవుడితో, సంఘంతో, సహవాసంతో, సేవకుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండండి దేవుడి పిల్లలారా. ఇది మనకు మీరు ప్రార్థన చేసుకుందాం. రే రాజేష్ ఎంత టైం అవుతుంది బయటకు వెళ్ళి రాలేడు. నా గురించి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన మా తండ్రి, ప్రేమైన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మీ కృప చేత, మీ ప్రేమ చేత ఎన్నో మాటలు మాకు తెలియజేస్తున్నారు. వింటున్నాము, విని మర్చిపోకుండా మీ మాటల ప్రకారం బ్రతుకుతూ మీ ఉచితమైన పథకాలను మేము పొందుతూ మీరు మా పట్ల చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు మేము పొందుటకు అర్హతను సాధించి అర్హతలోనే నిరంతరం ఉండే మంచి మనసును మాకు ప్రసాదించండి. కళ్ళ వంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి.
మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోనండి. దేవా, మీ పిల్లలు ఏ అక్కరతో ఏ అవసరతతో ఉన్నారో మీకు తెలుసు. కృప చూపండి, ప్రేమించండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైండి ముందుకు నడిపించమని అర్థిస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి మంచి ఆరోగ్యంలో బలంలో శక్తిని ప్రసాదించమని అర్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు రాజులకు రాజులైన క్రీస్తు యేసు వారి మహోన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.